హలో ఫుడ్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ టమాటా పప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ముందుగా వేపుకుందాం. కొంచెం వెల్లుల్లి, అలాగే కొన్ని కరివేపాకు, వేగిన తర్వాత కాస్త ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 2 టమాటాలతో తయారు చేసినటువంటి టమాటో పూరి. ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, అలాగే కారం వేసుకుందాం. మిశ్రమం చక్కగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పుని వేసుకుందాం. దీంట్లో బాగా కలుపుకుంటే రెడీ అవుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుందాం. మంచి సువాసన, రుచి వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. దాంట్లోకి జస్ట్ ఒక చిన్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. తాలింపుని దీంట్లో వేసుకుందాం. రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు